తెలుగు భాష అభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు వ్యాకరణం శీర్షికన తెలుగు సందుల వరకు వచ్చాం. తెలుగు సందులు నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇంకొక 2 తెలుగు సందులను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిసారిగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వెంటనే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బెల్ ఐకాన్ను మీరు ఆన్ చేసుకొని ఉంచుకోండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు తెలుగు భాషను చక్కగా నేర్చుకోగలరు. ఇంకా విషయంలోకి వెళ్తే ఈరోజు మనం పుంప్వాదేశ సంధి అలాగే టుగాగమ సంధి ఈ 2 సంధులను ఈ వీడియోలో తెలుసుకుందాం. పుంప్వాదేశ సంధి. ఈ పుంప్వాదేశ సంధిలోకి వచ్చేసరికి మనం కర్మధారయము అనే ఒక పారిభాషిక పదాన్ని ఇందులో వివరించుకోవాలి. కర్మధారయము అంటే విశేషణ విశేష్యములతో కూడుకున్న పదాన్ని, సమాసాన్ని కర్మధారయము అంటారు. విశేషణ విశేష్యములు. విశేషణము అంటే మనం భాషా భాగాల్లో నేర్చుకున్నాం కదా, ఏదైనా నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ విశేషణాన్ని తెలియజేసేది. రంగు, రుచి, వాసన, గుణము ఇలాంటి వాటిని తెలియజేసేదాన్ని విశేషణం అంటారని చెప్పుకున్నాం కదా. ఏ వస్తువు యొక్క, ఏ వ్యక్తి యొక్క, ఏ నామవాచకం యొక్క లేదా ఏ సర్వనామం యొక్క విశేషణాన్ని చెప్తున్నామో ఆ వస్తువుని లేదా ఆ నామవాచకాన్ని లేదా సర్వనామాన్ని మనం విశేష్యము అని చెప్తాం. సాధారణంగా విశేష్యం అనేది నామవాచకం రూపంలో ఉంటుంది. ఈ విశేషణ విశేషాలతో కూడుకుని ఉన్న పదాలను మనం కర్మధారయము అని చెప్తాం. ఈ పుంప్వాదేశ సంధిలో మనకి సూత్రం ఎలా ఉంటుందంటే కర్మధారయంబులందు మువర్ణకంబునకు పుంపులగు అనేది సూత్రం. కర్మధారయంబులందు మువర్ణకంబునకు పుంపులగు. ఎప్పుడైతే కర్మధారయ సమాసంలో మువర్ణకము అంటే విశేషణం చివరలో ము అనే అక్షరం వస్తుందో ఈ ము వర్ణము పోయి దాని స్థానంలో పు కానీ ఇంపు పూర్ణ బిందువుతో కూడుకున్న పు, దాన్ని ఇంపు, పుంపు, అందుకే దాన్ని పుంప్వాదేశ అని ఆ సంధికి పేరు పెట్టారు. పు అని కానీ ఇంపు అని కానీ ఆదేశంగా వచ్చి చేరతాయి. అందుకే దీన్ని పుంప్వాదేశ సంధి అంటాం. ఉదాహరణకు చూడండి, సరసము ప్లస్ మాట. ఇక్కడ మాట అనేది నామవాచకంగాను, సరసము అనేది ఈ మాట యొక్క విశేషణాన్ని తెలియజేసే పదంగాను చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ విశేషణ విశేష్యములు. విశేషణము సరసము, విశేష్యము మాట. కాబట్టి ఈ విశేషణానికి చివరనున్న ము, ఈ ముకారము లేదా మువర్ణము, ము అనే అక్షరం ఏదైతే ఉందో అది పోయి దాని స్థానంలో పు, సరసము మాట అనేది సరసపు మాటగా మారుతుంది. అలాగే సరసంపు మాట అని కూడా చెప్పచ్చు. సరసపు మాట, సరసంపు మాట అని 2 విధాలుగా ఈ పుంప్వాదేశ సంధిలో ఈ పదం అనేది మారుతుంది. సరసము మాట, సరసంపు మాట. విశేషణ విశేష్యములు అంటే విశేషణము అంటే ఈ సరసము అనేది, విశేష్యము అనేది మాట. ఈ విశేషణంలో ఉన్న ము వర్ణం ఏదైతే ఉందో దీనికి బదులుగా పు అనేది ఆదేశంగా వస్తుంది, ఇంపు అనేది కూడా ఆదేశంగా వస్తుంది. అలాగే విరసము వచనము, విరసము ప్లస్ వచనము. ఈ విరసము అనేది విశేషణం. ఇందులో ఉన్న మువర్ణం ఏదైతే ఉందో ఇది పు వర్ణంగాను ఇంపు వర్ణంగాను మారిపోతుంది. ఏమవుతుంది అప్పుడు? విరసము ప్లస్ వచనము విరసపు వచనము అని మారుతుంది. అలాగే విరసంపు వచనము అని మారుతుంది. కాబట్టి దీన్ని పు ఇంపు ఆదేశ సంధి, పుంప్వాదేశ సంధి అని చెప్పుకుంటున్నాం. ఇలా మీకు ఎక్కడ మనం చదువుతునేటప్పుడు ఇలాంటి పదాలు మనకి ఎక్కడైనా కనిపిస్తే దాన్ని ఒకసారి అన్వయించుకొని దాని ద్వారా మనం పుంప్వాదేశ సంధిని మరి కొంచెం విపులంగా విశేషంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు టుగాగమ సంధి గురించి తెలుసుకుందాం. టుగాగమ సంధిని చూసుకున్నట్టయితే ఈ టుగాగమ సంధిలో 2 సూత్రాలు ఉంటాయి.
ఈ రెండు సూత్రాల ఆధారంగా మనం టుగాగమ సంధి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. ఇందులో కర్మధారయం అంటే తెలుసుకున్నాం కదా. కర్మధారయం అంటే విశేషణ విశేష్యములతో కూడుకుని ఉన్న పదాలను కర్మధారయములు అంటారు. ఇందులో కర్మధారయములందు ఉత్తున ఖర్చుపరమగునప్పుడు టుగాగమంబగు అనేది మొదటి సూత్రం. కర్మధారయంబులందు ఉత్తున ఖర్చుపరమగునప్పుడు టుగాగమంబగు. ఉత్తు అంటే ప్లస్కు ముందు ఉకారం ఉంటుంది, ప్లస్ తర్వాత అచ్చు వచ్చి చేరుతుంది. అచ్చు ప్లస్కు ముందు అంటే పరపదంలో మొదటి అక్షరం అచ్చుగా ఉంటుంది. ప్లస్కు ముందు పూర్వస్వరము ఉత్తుగాను పరస్వరము అచ్చు ఏదైనా అచ్చుగాను ఉన్నట్టయితే అక్కడ టుగాగమం వచ్చి చేరుతుంది అని ఈ సూత్రం యొక్క అర్థం. కర్మధారయంబులందు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు టుగాగమంబగు అనేది సూత్రం. దాని ప్రకారం కరకు ప్లస్ అమ్ము కరకుటమ్ము. ఇక్కడ ఈ అకారానికి ఇట్ వచ్చి ఇక్కడ చేరింది కాబట్టి ఇట్ ప్లస్ ఆ టా అయింది. కరకు ప్లస్ అమ్ము కరకుటమ్ము. అలాగే నిగ్గు ప్లస్ అద్దము నిగ్గుటద్దము. ఇక్కడ అకారానికి ట అనేది ఆగమంగా చేరింది కాబట్టి అంటే టుగాగమ సంధి అని చెప్తారు. అలాగే రెండవ సూత్రానికి వస్తే కర్మధారయములందు పేర్వాది శబ్దములకు అచ్చుపరమైనప్పుడు టుగాగమంబు విభాషణగు అనేది రెండవ సూత్రం. కర్మధారయములందు పేర్వాది శబ్దములు పేరు చిగురు తలిరు ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పదాలను పేర్వాది శబ్దములు అంటారు. ఇలాంటి పేర్వాది శబ్దాలకి అచ్చుపరమైతే టుగాగమము విభాషగా ఉంటుంది. విభాష అంటే రెండు రకాలుగా సంధి జరిగి ఒక రూపము సంధి జరగక మరొక రూపము ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ పేరు ప్లస్ ఉరము పేరుటొరము, ఇక్కడ టుగాగమ సంధి జరిగింది. అలాగే పేరు ప్లస్ ఉరము పేరురము, అక్కడ ఉకారం ఇందులో కలిసింది అంటే ఉత్వ సంధిగా జరిగిపోయింది. ఇక్కడ దాన్ని మనం పేరు ప్లస్ ఉరము పేరుటొరము పేరురము అలా రెండు రకాలుగా చెప్పుకుంటున్నాం కాబట్టి దీన్ని విభాష అని చెప్తారు. రెండు విధాలుగా సంధి జరిగినట్టయితే దానిని విభాషగా చెప్తాం. చిగురు ప్లస్ ఆకు చిగురుటాకు చిగురాకు. చిగురు ప్లస్ ఆకు చిగురుటాకు చిగురాకు ఇలాగా రెండు విధాలుగా సంధి జరుగుతుంది. అలాగే తలిరు ప్లస్ ఆకు తలిరుటాకు తలిరాకు అని చెప్పచ్చు. అలాగే అలరు ప్లస్ అమ్ము అలరుటమ్ము అలరమ్ము. ఇలా రెండు రకాలుగా మనం సంధి జరిగినట్టయితే దాన్ని ఏమంటారు? టుగాగమ సంధిలో రెండవ సూత్రం ప్రకారం దాన్ని టుగాగమ సంధిగా చెప్తాం. పేరు ప్లస్ ఉరము పేరుటొరము పేరురము, చిగురు ప్లస్ ఆకు చిగురుటాకు చిగురాకు. ఈ విధంగా మనం టుగాగమ సంధిని తెలుసుకోవచ్చు. ఇలాంటి పదాలను మరికొన్ని పదాలను మీరు సేకరించి వాటి ద్వారా ఈ టుగాగమ సంధి యొక్క సూత్రాలను అలాగే వాటి రూపాలను ఒకసారి మనం విశ్లేషించుకున్నట్టయితే ఎప్పుడు కూడా చదివింది చదివినట్టుగా కాకుండా దాన్ని మరికొంచెం ఇంకొంచెం లోతుగా దాన్ని మనం చదవగలిగినట్టయితే తెలుసుకోగలిగినట్టయితే ఎక్కువ రోజులు మనకు అది గుర్తుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరికొన్ని వీడియోలను నోటిఫికేషన్ ద్వారా మీరు పొందగలరు. తెలుగు భాషను బాగా నేర్చుకోగలరు. స్వస్తి.